నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిల్లలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినా కూడా వైసీపీ చేస్తున్నదేంటి? నిన్న యూత్ పోరుకు పిలుపునిచ్చి అక్కడ కొంతమంది విద్యార్థులను తాళించిందని ఆ విద్యార్థులను తిరిగి తీసుకొస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపైన నారా లోకేష్ ఈ రోజు సీరియస్ అయ్యారు. వాళ్ళు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. అదే మొన్న మధ్య మరి యోగా డే సందర్భంగా కొంతమంది ట్రైబల్ విద్యార్థులను తీసుకొస్తే దానికి సంబంధించి వాళ్ళు గిన్నీస్ రికార్డులో ఎక్కినా కూడా మరి వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి నానా రకాల ప్రయత్నాలు చేసింది వైసీపీ ప్రచారం చేయడంలో. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచాలి, అసలు విద్యా వ్యవస్థకు రాజకీయాలకు సంబంధం ఉండకూడదు, స్కూల్లో రాజకీయ నాయకుల ఫోటోలు కూడా ఉండొద్దు అని చెప్పి లోకేష్ గారు ఆ రకంగా ఎంతో కృషి కూడా చేస్తూ ఉన్నారు. సమూల మార్పులు తీసుకురావడానికి ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. కానీ యువత పోరికి ఎవరు రాకపోవడంతో వాళ్ళు అసలు విద్యార్థులను ఏ విధంగా తీసుకెళ్తారు? ఆ విద్యార్థులకు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, దానికి ఎవరు బాధ్యులు? మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు పార్వతీపురంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి మాజీ శాసనసభ్యుడు, అతనికి ప్రధానోపాధ్యాయుడు, అలాగే మండల విద్యాశాఖ అధికారి కూడా సహకరించారని చెప్పని మనకి వార్తలంతా ఉన్నాయి. అంటే ఆ సామాన్యుడు ఏదైతే లోకేష్ బాబు గారికి పంపించాడో దాంట్లో ఇచ్చినటువంటి వివరణ అది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, మండల అధికారి, విద్యాశాఖ అధికారి వాళ్ళు కూడా సహకరించి పిల్లలు తీసుకొని వెళ్ళారు. తిరిగి వస్తుండగా వారికి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వైద్యశాలలో వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పారు. దాన్ని ఈరోజు లోకేష్ బాబు గారు కాస్త తీవ్రంగానే తీసుకున్నారు. నిస్సందేహంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని, లోపాలను సరిదిద్దేసి భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం కలిసి చూడాలనే విధంగా లోకేష్ బాబు గారు దాంట్లో ఏదైతే లోపాలు ఉన్నాయో సరిచేసి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ పార్టీ వాడైనా సరే, వాడు ఏ స్థాయిలో ఉన్నా సరే విద్యార్థుల్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు అంటే గతంలో ఇది బాగా అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అక్కడ ఒక ప్రాంతంలో కనుక ఏదైనా సభ పెడతా ఉంటే అక్కడ విద్యాలయాలకు సెలవులు ప్రకటించటం, విద్యాలయాల వాహనాలను తీసుకొని ఆ వాహనాల్లో వీళ్ళని తరలించటం, వాళ్ళని తీసుకురావటం. ఎందుకంటే ప్రజలు వచ్చేవాళ్ళు కాదు కదా సరిగ్గా. వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కదా, పిల్లలకి ఏంటంటే ఆడవిడిపోది. పాఠశాలల్లో ఆ రోజు వాళ్ళు సెలవు కింద లెక్క కదా, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లే వరకు వాళ్ళు బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు కదా. కాబట్టి వాళ్ళు అక్కడే కూర్చుంటారు కాబట్టి జనం కనపడతారని చెప్పని ఒక గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దు, విద్యార్థులు తీసుకొని రావద్దు అని చెప్పని, రాజకీయ కార్యక్రమాలకి మీరు వాడుకోవద్దు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా గతంలో పాఠశాలలో ఏం జరిగాయంటే అక్కడ ఏదన్నా చిన్న చిన్న వేడుకలు జరుపుకోవాలన్నా కూడా ఆదివారం కావచ్చు, లేదా పండుగల సెలవుల్లో కావచ్చు, లేదా వేసవి సెలవుల్లో కావచ్చు, వీటి సందర్భంగా ఏదన్నా సెలవులు ఉన్న రోజుల్లో ఆ పాఠశాల ప్రాంగణాన్ని ఉపయోగించుకొని ఏదైనా చేసుకుంటూ ఉంటే తొలవ పొలం ఇస్తూ ఉండేవాళ్ళు. ఎంతో కొంత దానికి రుసుము ఉండేది. ఆ డబ్బులు తీసుకొని ఆ పాఠశాలకి మెరుగైన వసతుల కోసం, అవసరాల కోసం వినియోగిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని రాజకీయ వేదికలుగా మార్చుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని నిరోధించాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు అసలు ఏ కార్యక్రమాలు కూడా పెట్టొద్దన్నారు. గమనించుకోండి, ఏ కార్యక్రమాలు కూడా పాఠశాల సముదాయంలో పెట్టొద్దని చెప్పని ఓ తీర్మానం చేసి అందరికీ పంపించడం కూడా జరిగింది. అంటే ఆయన ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీరన్నట్టు యువత రావట్లేదు, రైతులు రావట్లేదు, విద్యార్థులు రావట్లేదు. మరి వాళ్ళు ఎవరు కావాలి, వాళ్ళకి వీళ్ళే కనపడతా ఉన్నారు. దానికి ఇంకా అంటే ఇప్పుడు మండల విద్యాశాఖ అధికారి సహకరించాడు అంటే, ప్రధానోపాధ్యాయులు కూడా సహకరించారు అంటే వాళ్ళు ఇంకా ఆ పార్టీ కొమ్ముగాస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని సభలు నిర్వహించినప్పుడు ఎలక్షన్స్కి ముందు ఆ స్టూడెంట్స్ని తీసుకెళ్లి అక్కడ ఏదో కొన్ని గెస్చర్స్ ఇచ్చారని, వెంట్రుకు కూడా పీకలేరు ఇవన్నీ చేశారని చెప్పి మనం విన్నాము. సో అలాంటివి ఇప్పుడు జరగొద్దని చెప్పి లోకేష్ గారు సంకల్పించారు, మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మరి విద్యా మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి తెలియకుండా ఇలాంటివి ఎలా ఆయన దృష్టికి రాకుండా ఎలా జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ తెలియాల్సిన నిబంధనలు అయితే కాదు. నిబంధనలు వాళ్ళు పెడతారు, అతిక్రమించేది వీళ్ళు కదా. వీళ్ళు దాన్ని ఎందుకు సమాచారం పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా. అంటే ఆ పార్టీకి సహకరించాలి, ఇంకా వాళ్ళకి ఆ పార్టీలు అసలు పోలేదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇది ఇందాక నేను చెప్పినట్లు ఏ రాజకీయ పార్టీ అయినా, అతను ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, అలాంటి వాళ్ళు ఎవరన్నాకు వస్తే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టాలి వాళ్ళని. నిజంగా చెప్తున్నాను నేను. ఏ శాసనసభ్యుడు కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రతిపక్ష నేత కావచ్చు, లేకపోతే అక్కడ స్థానిక నేతలు కావచ్చు, ఎవరైనా సరే తల్లిదండ్రులు కూడా దీని మీద స్పందించాలి.
ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేస్తున్నారో గమనించుకోవాలి. ఇక్కడ యువతల వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు ఆ పిల్లల్ని ఏ విధంగా అయితే వాళ్ళకి, ఎందుకంటే విద్యాలయాలకి సెలవులు ప్రకటించారు, వ్యాపార సముదాయాలన్నీ మూసేయించేవాళ్ళు, బారికేట్లు కట్టేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు, అక్కడికి వెళ్తే ఇంకెవరు బయట వాళ్ళు రాకుండా చూసుకోవడానికి వాళ్ళు అన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దాంట్లో మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో కూడా ఇప్పుడు కూడా ఆ నిర్బంధం ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఏ విధంగా మనం ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలి, విద్యా ప్రమాణాలు చూసి దేశ విదేశాలకు మనం ఏ విధంగా వెళ్తున్నామో అట్లా విదేశీయులు ఇక్కడ రావాలని చెప్పని తండ్రి కొడుకులు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో దానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు స్థానికంగా ఉండేవాళ్ళు. దీని మీద చర్యలు తీసుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రధానోపాధ్యాయులు, ఆ మండల విద్యాశాఖ అధికారి, వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే, నేను చెప్పినట్టు ఆ తల్లిదండ్రులు, ఆ రాజకీయ నాయకుల మీద కనుక తిరగబడగలిగితే నిస్సందేహంగా అడ్డుకట్ట అయితే పడుతుంది. లోకేష్ బాబు గారు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అంటే సార్ ఇప్పుడు కూడా ఆ పిల్లల్ని రిటర్న్లో తీసుకొస్తున్నప్పుడు ఆ బస్సుకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి రానివెన్నో ఉంటాయి. ఆంక్షలు కూడా కొంచెం కఠినతరంగా ఉండాలంటారా? అంటే నేను అనేది తల్లిదండ్రులు కూడా పర్యవేక్షణ ఉండాలి. అంటే తల్లిదండ్రులు అంటే ఈ పిల్లల్ని స్కూల్ కని పంపించేస్తారు, ఆ తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. స్కూల్ నుంచి తీసుకెళ్ళి స్కూల్లో ఏం జరుగుతుంది, ఏ విధంగా వినియోగిస్తున్నారు, మన పిల్లలు ఎలా, మన ప్రవర్తన ఎలా ఉంది. అందుకే కదా పోయినసారి తల్లిదండ్రులతో కలిపి, పేరెంట్స్ టీచర్స్ అదే అందరితో కలిపి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలందరూ కలిసి ఒక సమావేశం ఏ విధంగా ఏర్పాటు చేసినందుకు పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఉన్నారు గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొద్దున్నే పిల్లవాడికి కావాల్సినవన్నీ, పిల్లవాడికి కావాల్సినవన్నీ సమకూర్చేసి వాళ్ళు రెడీ చేసి పంపిస్తారు. పంపించిన తర్వాత వ్యవసాయ పనులకు వెళ్తారు. ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, అసలు స్కూల్కి వెళ్తున్నాడో లేదో కూడా వాళ్ళకి తెలియదు కదా. అందుకే కదా మీ పిల్లవాడు ఎందుకు వస్తుంది. ఇప్పుడు ప్రతి పిల్లవాడు ఎన్ని రోజులు హాజరవుతున్నాడు, ఏ రోజు రాకుండా ఉంటున్నాడు, ఇవన్నీ చూసుకోవడానికి యాప్లు కూడా తయారు చేశారు కదా. కాబట్టి ఇవన్నీ పర్యవేక్షణ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, హాజరయ్యాడా లేదా, లేకుంటే ఏం జరిగింది, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఉంది. ఎందుకంటే మన పిల్లవాడు చదువుకోవాలి అంటే ఏదో మనకు అడ్డంగా ఉంటున్నాడు, మనం పనులకు వెళ్తున్నాం, ఇంటికాడ ఉంటున్నాడు, చదువుకుంటాడు, లేదనుకునే వ్యవస్థ నుంచి మారాల. మన పిల్లలు బాగా చదువుకోవాలి, పక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారు, దేశ విదేశాల్లో వాళ్ళ ఉన్నత చదువుకుని ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఈరోజు గ్రామాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారని చెప్పని ఆలోచించుకోవాలి. చాలా సౌకర్యాలు వాళ్ళకి కలగజేస్తున్నారు. వాళ్ళకి ఏ బాధ్యతలు లేకుండా, అంటే వాళ్ళకి బరువులు లేకుండా ప్రభుత్వమే దాన్ని బరాయిస్తూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది కదా, గ్రామస్తుల మీద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ శాసనసభ్యుడు తీసుకొని వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జనసేన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళని తరలించేటప్పుడు వాహనాల్లో తరలిస్తుంటే వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటే వీళ్ళు పర్యవేక్షణ చేయాల్సిన పని లేదా వీళ్ళకి? ఇది ఒక బాధ్యత అందరికి మీద లేదా? మీ అధినాయకుడు చెప్పాడు ఇలాంటివి చేయొద్దు అని చెప్పని, వాళ్ళు తరలిస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డుపట్టలేదు, ఎందుకు చూడట్లేదు, దాన్ని ఎందుకు చిత్రీకరించట్లేదు, పై అధికారులకు వాళ్ళ మీద ఫిర్యాదు ఎందుకు చేయట్లేదు? అంటే ఇక్కడ అందరూ కూడా స్తబ్దతగా ఉంటున్నారు. ఇది గమనించుకోవాలి. మాకెందుకు లేని చెప్పి ఉంటున్నారు, బాధ్యత తీసుకోవట్లేదు ఎవరు. కానీ ఒక సామాన్యుడు ఎవరో పెట్టిన ట్వీట్కి లోకేష్ బాబు గారు స్పందిస్తున్నాడు ప్రతి విషయానికి కూడా. ఇప్పుడు చాలా విషయాల్లో స్పందించాడు. మరి అంత వేగంగా ఆయన స్పందించేటప్పుడు కింద స్థాయి నాయకులు దానికి అనుగుణంగా ముందుకెళ్లాలా వద్దా? ఇది కదా నేను అడుగుతాంది. ప్రజలు కూడా దానికి అనుగుణంగా ముందుకెళ్లాలా వద్దా? కాబట్టి ఇక్కడ ప్రజలు, తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు కూడా వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందో పర్యవేక్షణ చేయాల్సిన పని అయితే ఉందా లేదా? అది పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు. ఈరోజు పిల్లలు కనుక ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో ఉన్నారనుకోండి, ఆ తల్లిదండ్రులు కూడా రేపు పొద్దున వాళ్ళ వృద్ధాప్యంలో తోడవుతారు కదా. ఇప్పుడేంటి, గతంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పన జరగాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారంటే మీ పిల్లలు ఈ రాష్ట్రంలోనే ఉంటారు కదా, మీ కళ్ళ ముందే ఉంటారు కదా, ఆ అనుబంధాలు కొనసాగుతూ ఉంటాయి కదా. వాళ్ళు ఎక్కడో విదేశాలకు వెళ్ళి మీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు రాలేని పరిస్థితులు కాకుండా ఇక్కడే ఉండి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఈ కూటమి ప్రభుత్వం కలగజేసే పరిస్థితుల్లో మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన కళ్ళ ముందే ఉండాలి, ఇలాంటి అవకాశాలు కలగజేస్తున్నారు కదా. వాళ్ళ యొక్క బాగోగులు, బాగా చదువుతున్నారా లేదా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇది ఒకళ్ళ బాధ్యత కాదు, అందరూ సమిష్టిగా చేసినప్పుడే ఏదైనా విజయవంతం అయింది. ఇప్పుడు మంచి ఉపాధ్యాయులు నియమిస్తారు, మంచి వసతుల్ని ఏర్పాటు చేస్తారు, మంచి భోజనం ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. కానీ అతను ఆ పాఠశాలకు వెళ్ళాలి కదా, చదువుకోవాలి కదా, అప్పుడు కదా
వాళ్ళ ఆశయం నెరవేరేది? మరి దాన్ని చూసుకోవాల్సింది ఉపాధ్యాయులకి ఎంత బాధ్యత అయితే ఉందో తల్లిదండ్రులకి ప్రజలకు కూడా ఉందనైతే నా భావన. కాబట్టి ఇక్కడ నుంచి కూడా తల్లిదండ్రులు జాగరూకతతో ఉండి ఇలాంటి రేపు పొద్దున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజానాయకులు తీసుకెళ్లాలని చూసినా కూడా వాళ్ళను కూడా చెప్పులు తీసుకొని కొట్టండి, మొహమాటమే లేదు దీంట్లో. అప్పుడే అడ్డుకట్టలు పడతాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.